హలో, వెల్కమ్ టు పాంపాచీస్ ఛానల్. శంకరలక్ష్మి వాళ్ళ నేను చుక్క కూర పచ్చడి చూపిస్తున్నాను. దీనికి కావాల్సింది ఏంటంటే చుక్క కూర. నేను ఇక్కడ చిన్న చిన్న 5-6 కట్టలు తీసుకున్నాను. సో ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, ఇక మెంతులు కొంచెం తీసుకున్నాను, జీలకర్ర, ఎండుమిరపకాయలు, చింతపండు. చుక్క కూరని ఫస్ట్ ఇది రూట్స్ లేకుండా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది కడిగాక అప్పుడు కట్ చేస్తాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆకుకూరలు ఫస్ట్ కడిగాకనే కట్ చేసుకోవాలి. సో బాణీలో కాస్త నూనె వేసాను. తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా, దాని తర్వాత ఒకటి ఫస్ట్ శనగపప్పు వేస్తాను. శనగపప్పు కాస్త ఒక హాఫ్ ఫ్రై అయ్యాక అప్పుడు మినపప్పు వేసుకోవాలన్నమాట. మినపప్పు తర్వాత జీలకర్ర ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలి. సో శనగపప్పు అయిపోయింది అనేసి ఇప్పుడు మినపప్పు వేస్తాను. మినపప్పు కూడా కొంచెం గోల్డెన్ కలర్ రాగానే మెంతులు, జీలకర్ర వేసేస్తాను. లాస్ట్కు ఎండుమిరపకాయలు వేయాలి. మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయ ఇవంతా ఫ్రై అయ్యాక ఒక మిక్సీలో వేసుకోవాలి. నేను ఆల్రెడీ మిక్సీలో కొంచెం ఉప్పు వేసి పెట్టుకున్నాను. ఇది ఫ్రై అయ్యాక అందులో వేస్తాను. సో శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు అన్నీ ఫ్రై చేసి వేసాను, గ్రైండ్ చేస్తాను. తర్వాత ఇక్కడ చుక్కకూర ఉంది కదా, ఈ చుక్కకూర మంచిగా కడిగి సన్నగా కట్ చేస్తాను. కొంచెం బాండిలో నూనె పోసుకున్నాను. ఈ కట్ చేసిన చుక్కకూర వేస్తాను. సో చుక్కకూర కడిగాను, కట్ చేస్తున్నాను. ఇదంతా కట్ చేసి నూనెలో ఫ్రై చేయాలి, మగ్గియాలి. సో కూర అంతా వేసేసాక ఈ చింతపండు ఉంది కదా, ఇది కూడా కడిగి అందులో వేసేసేయాలి. ఇది కూడా చింతపండు కూడా దీంట్లో కొంచెం మంచిగా మెత్తగా మగ్గాలి అన్నమాట. ఇంకా మగ్గాక అప్పుడు వాటితో పాటు ఇది కూడా గ్రైండ్ చేసేసాలి. అంతా కట్ చేసాం కదా, కట్ చేశాక ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. కొంచెం మంచిగా మగ్గాలి. కొంచెం అయ్యాక ఒక చుక్క నీళ్ళు వేస్తాను. అవసరం ఉండదు, ఆకులో ఉన్న నీళ్ళతోనే అయిపోతుంది. కాకపోతే చింతపండు ఉంది కదా, చూస్తాను బాగా నీళ్ళు మంచిగా వస్తే పర్వాలేదు, లేకపోతే ఒక చుక్క నీళ్ళు వేసి మగ్గిస్తాను. అవసరం లేదు, నీళ్ళు ఏం పోయలేదు, మంచిగా మగ్గింది. ఇంకొంచెంసేపు ఉంచేసి ఆఫ్ చేస్తాను. ఈ లోపల ఇక్కడ మనం గ్రైండ్ చేసుకుందామని. సో కూర చింతపండు మగ్గింది కదా, నేను పొయ్యి ఆఫ్ చేసేస్తాను. తర్వాత ఇక్కడ ఆల్రెడీ గ్రైండ్ చేశాను. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు. సో ఇప్పుడు ఇందులో ఇది మగ్గింది ఆకు వేసేసి ఒకసారి గ్రైండ్ చేస్తాను. తర్వాత తాలింపు కలిపేస్తాను, అంతే. సో ఇలా గ్రైండ్ చేశాను. కొంచెం ఆ గ్రైండర్లో ఏమైనా ఉంటే వాటర్ పోసేసి కలిపేసండి. ఇప్పుడు ఇది తాలింపు ఇందులో వేసేస్తాను. మీరు సైడ్కి ఇది ఉల్లిగడ్డ నంచుకొనైనా తినచ్చు, ఇందులో మిక్స్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకుంటే మంచిగా పుల్లగా ఉంటుంది. ఇక్కడ నేను వేడి అన్నం చేసుకున్నాను. సో ఈ వేడి అన్నంలో పప్పు, నెయ్యి ఇది వేసేసి తింటే చాలా బాగుంటుంది.
సైడ్కి నేను అన్ని రకాల అప్పడాలు, చల్లమిరపకాయ, వడియాలు కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను. పుల్ల పుల్లగా ఉంటుంది కదా, వీటితో ఉంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సో చుక్కకూర పచ్చడి ఈజ్ రెడీ టు ఈట్ విత్ ఉల్లిగడ్డలు అండ్ పాపడ్స్.